రాజు ఉన్నట్లయితే రాజులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు యువరాజులు, తర్వాత వాళ్ళు చక్రవర్తులు అయితే రాజులు అయితే వాళ్ళే యువరాజులు వాళ్ళే వస్తున్నారు. కానీ ఒక అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఏ యొక్క రాజరికపు ఆనవాళ్ళు కూడా తెలియని అత్యంత ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళి పుట్టి తనకు తానుగా ఒక యుద్ధ వీరునిగా ఒక చక్రవర్తిగా మారిందంటే అది మామూలు విషయం కాదు. ఆయన దగ్గర మనస్ఫూర్తి పొందాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. తండ్రి అత్యంత చిన్న వయసులోనే చనిపోయిన ఇదే కిలాషాపూర్ లో తల్లి చెప్పినట్టు తల్లి మాటల్లో నడుస్తూ తన యొక్క కళ్ళు గీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన అనేక మందిని ఆనాడు శిస్తు రూపంలో పని రూపంలో ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఆనాటి నిజాం ప్రభుత్వం కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా శిస్తు మేము ఎందుకు కట్టాలని చెప్పేసి కూడా ఆ విధంగా పోరాటం మొదలుపెట్టి తనకుండే అత్యంత ఎవరైతే 12 మంది అంచెలను మిత్రులు చెప్పిండ్రో బహుజనులందరినీ పెట్టుకున్నారు. ఒక చాకలి, ఒక అమ్మాయి, ఒక వడ్రంగి అందరినీ తన యొక్క మిత్రులుగా చేసుకుని ఆ మిత్రులతోని అద్భుతమైన పోరాటం చేసి ఆ పోరాటంలో గోల్కొండ కిలాను జయించిందంటే మామూలు విషయం కాదు. అత్యంత సామాన్యుడు, ఏ వారసత్వం లేనివాడు, అమెరికా గురించి తెలియనివాడు, తన యొక్క చిన్న కుటుంబం తండ్రి లేకుండానే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తనకు తాను స్ఫూర్తి పొంది తాను నేర్చుకొని తన యొక్క మొత్తం కూడా ఒక యుద్ధాన్ని జయించిందంటేనే మనందరూ కూడా మన గడ్డకి గర్వకారణం, మనందరూ కూడా గర్వకారణం. ఒక గౌడ సోదరులకు గర్వకారణం కాదు, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా దానికి గర్వకారణం. ఎవరిని జయించిండు? ఔరంగజేబును జయించిండు. ఔరంగజేబును జయించి అలా గోల్కొండ మీద